పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారికి పట్టిన దరిద్రమంతా పోయి అదృష్టం వైపుగా అడుగులు వేసేటటువంటి కాలంగా ప్రస్తుత 10 రోజులు ఉండబోతుంది. కారణం ఏమిటంటే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబంలో మనస్పర్ధలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడి ఉన్నారు. కానీ ప్రస్తుతం కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో నుంచి భాగ్యస్థానంలోకి గ్రహాలు అడుగు పెడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం కనుక తీసుకుంటే 12వ తేదీన మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు. 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి వెళ్తున్నాడు. చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏమిటంటే సంక్రాంతి మనం ఎప్పుడు జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలా, 15వ తేదీ జరుపుకోవాలా అనే ఒక మీమాంస ఉండేది. ఇప్పుడు ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అదే రోజు 14వ తేదీని మనం మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాం. మకర సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. అది 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుణ్యకాలంగా భావించాలి దాన్ని. ఇక అంటే 14వ తేదీ మనం సంక్రాంతి జరుపుకుంటున్నామంటే 13వ తేదీన భోగి గోదా కళ్యాణం ఉంటాయి, 14 సంక్రాంతి ఉంటుంది, 15వ తేదీన మనకు వచ్చేటప్పటికి కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశికి 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో, భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార రంగాలలో కానీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి దశగా ఇది ఉండబోతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో గురుడి యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది, ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అలానే మార్కెటింగ్, రచన, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారి గొప్ప గొప్ప అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక మీ జన్మరాశికి 4థంలో కేతువు, 10వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే గృహయోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారో ఆ గృహయోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేటటువంటివి ఇంకా కొద్దిగా కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కలుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కుజుడు కూడా మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 16వ తేదీన కుజుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. అష్టమ కుజుడు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెంచుతాడు. కానీ అష్టమ స్థానంలో నుంచి 9వ స్థానంలోకి 16వ తేదీ రాత్రికి వెళ్ళిపోతాడు. కాబట్టి అది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే 16వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత బెట్టింగ్స్లో పాల్గొనేటటువంటి వారికి ఇప్పుడు మనకు సంక్రాంతి అంటేనే రకరకాల సంబరాలకు సంబంధించినటువంటి పండుగ. అన్ని పల్లెటూళ్ళలో కానీ, కోనసీమ జిల్లాల్లో కానీ కనుక మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి ఆనందం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కంటికి. అటువంటి వాటిలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేటటువంటి వారు ఊహకు అందనటువంటి నష్టాలు కూడా చూసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగులు వెయ్యాలి. ఇక గురుడి యొక్క ప్రభావం చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది. శని కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి స్థానంలో, లాభస్థానంలో ఉన్నాడు. ఇంకా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అంటే ఆనందం వైపు అడుగులు వేసేటటువంటి విధంగా ఇక్కడ వృషభ రాశి వారికి ఉండబోతుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులతో ఇబ్బందికరంగా మారారో
అటువంటి వారికి ప్రస్తుతం శక్తివంతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతమైన శక్తివంతమైనటువంటి రాజయోగ దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే గ్రహాలు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో ఉండబోతూ ఉన్నాయి. ఈ మొదటి 11వ తేదీ నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆరోగ్యపరంగా కానీ, రుణాల పరంగా కానీ, శత్రు సమస్యల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పరిభారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మానసికమైన అలసట కూడా పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశాలు ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు కనుక దానం చేసినట్టయితే చాలా మంచిది. దానితో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం చేయటం కూడా చాలా మంచిది. తీపి పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది వృషభ రాశి వారికి దాంపత్య జీవితానికి పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. మాటల వల్ల అపార్థాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఓర్పుతోటి సహనంతో కనుక ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలు వీరు పరిష్కారం చేయకుండానే పరిష్కరించేటటువంటి విధంగా ఉంటుంది. దంపతులు కలిసి శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండే సమయంలో అన్ని గ్రహాలు కూడా అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత 16వ తేదీ నుంచి కొంచెం అంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితినే చెప్పాలి. ఊహించినటువంటి ఖర్చులు కానీ, ఊహించినటువంటి ప్రమాదాలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, మానసికమైన ఒత్తిడి కానీ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇది మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల కారణం చేత మీ జీవితాన్ని మార్చేసేటటువంటి దశగా మారబోతుంది అని చెప్పాలి. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అత్యంత శుభదాయకమైనటువంటి గోచారం కనిపిస్తూ ఉంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా లాభం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార లాభాలు కనిపిస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఓం గురవే నమః అనేటటువంటి మంత్ర జపం చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇక 18వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి యోగాన్ని, విశేషమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి స్థితిగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృషభ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడంతో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.